సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్తే అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ సాయి తండ్రి చెప్పే మాట పూర్తిగా విను. సరిగ్గా 1 గంటలో నువ్వు మెచ్చిన వార్త వింటావమ్మా. నీ తండ్రిని నమ్మి విను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం మాత్రం చేసుకోవద్దు, అశ్రద్ధ అస్సలు చేయవద్దు. నేను నీకోసమే చెబుతున్న వాక్కు కాబట్టి నీకు ఖచ్చితంగా 1 గంటలో నువ్వు కోరుకున్న కోరిక అనేది తీరుతుంది, శుభవార్త అనేది అందుతుంది. నమ్మకంతో విను బిడ్డ అని బాబాగారు మన కోసం సాక్షాత్ ఆ షిరిడీ నుంచి అందిస్తున్న ఈ సందేశం నీకోసమే బిడ్డ అని అంటున్నారండి. ఇక మన సాయినాథుడు అందిస్తున్న వార్త ఏంటి, ఎలా మనకు శుభవార్త అందిస్తున్నారు అనేది పూర్తిగా బాబావారి వాక్కులో విందాం. ఇక బాబావారి వాక్కు చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక మన సాయినాథుడి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నేను చెప్పేది విన్నావంటే సరిగ్గా 1 గంటలో నువ్వు మంచి వార్త అయితే వింటావమ్మా. అందుకే ఈ సాయి మీద పూర్తి విశ్వాసంతో ఈ సందేశాన్ని చివరి వరకు విను. నేను చెప్పే మాట నీకోసమే అని నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు నీ సాయి తండ్రి చెప్పేది పూర్తిగా వింటావు కదూ. వినకపోతే మాత్రం నీ యొక్క అదృష్టాన్ని చేతులారా నువ్వు చేజార్చుకున్నట్టే. కాబట్టి చెబుతున్నాను, అశ్రద్ధ చేయకు. విన్న గంటలో నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. ఈ తండ్రి చెప్పేది ఆఖరి వరకు విను. నీ సాయి చెప్పినట్లు చేయి, అంతా నీకు మంచిగా జరుగుతుంది. ఒక తండ్రిగా నేను నీకు చెప్పే మాట ఏంటో తెలుసా బిడ్డ? నీకు నేను ఏం చెప్తానో నువ్వు ప్రతినిత్యం ఈ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు జరగనిది కూడా జరిపించే బాధ్యత నాది. నువ్వు ఏం చేయాలనుకున్నా, ఆ పరిస్థితులైనా సరే, ఆ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, బాధలో అయినా సరే, ఆపదలో అయినా సరే, నీ సాయి నీకు అనుకూలంగా మారుస్తాను. ఈ తండ్రి నామాన్ని మాత్రం స్మరిస్తూ ఉండు. ఈ సాయినామం నువ్వు స్మరిస్తూ ఉంటే నీకు ఎలాంటి కష్టమూ రాదమ్మా. అదే సమయంలో నీ బాధ, ఆపద అన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి. నీ కష్టాలు తొలగిపోతాయి. అందుకే నీ సకల కష్టాలకు కూడా ఉన్న ఒకే ఒక మందు ఈ సాయినామమే. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు కదా. మరొకసారి గుర్తు చేయాలనే వచ్చాను. అయితే ఈ బాబానామలో ఏముంది అని నువ్వు అడుగుతున్నావా బిడ్డ? అడగడంలో నీ అమాయకత్వం అనుకోనో ఏదైనా అనుకుంటాను. స్మరిస్తూ ఉంటే అందుకు సమాధానం కూడా చెబుతాను. ఈ 1 గంట నా నామాన్ని స్మరించు. ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఒకరోజు మౌనంగా ఉండగలుగుతావు. 1 గంట నువ్వు నాకు దగ్గర అవుతావు, ఈ సాయికి దగ్గర అవుతావు. ఆ 1 గంట నువ్వు నాకు పూజ చేసినంత ఫలితం నీకు దక్కుతుందమ్మా. నీ పాపాలు విముక్తైపోతాయి. 1 గంట ఈ సాయినామ స్మరణ వల్ల నీ పాపాలే తొలగిపోతాయి. 1 గంట ఈ సాయినామం స్మరించినందువల్ల వేద మంత్రాలు చదివినంత ఫలితం నీకు దక్కుతుంది. 1 గంట నువ్వు నా బిడ్డగా మారిపోతావు, ఈ సాయి భక్తునిగా మారిపోతావు. 1 గంటలోనే నా పరిపూర్ణ ఆశీర్వాదం నువ్వు పొందుతావు. అవును తల్లి, అదే గంటలో నా నామస్మరణ పాదాల దగ్గర శరణాగతి పొందినంత పుణ్యఫలం నీకు దక్కుతుందమ్మా. ఆ గంటలోనే నువ్వు బాధ్యతలు గలవానిగా మారిపోతావు. ఆ గంటలోనే నీ జీవితానికి సంబంధించిన మంచి ఆలోచనలు నీకు వచ్చేలా చేస్తాను. వస్తాయి కూడా తల్లి. ఆ గంట చాలు నీ అబద్ధపు జీవితం నుంచి నువ్వు బయటపడడానికి.
బయట పడేస్తానమ్మా. ఆ ఒక్క గంట చాలు నా చెయ్యి పట్టుకొని నా పక్కనే జాగ్రత్తగా ఉంటావు. అవును తల్లి, ఆ ఒక్క గంట నువ్వు నన్ను నమ్మి నా మనసును చూడగలుగుతావు. నీ మనసును నేను చూడగలుగుతాను. ఆ ఒక్క గంట ఈ సాయినామస్మరణ చేయడం వల్ల నీ పాపాలు తొలగిస్తానమ్మా. అవును బిడ్డ, ఒక్క గంట ఈ సాయినామ స్మరణం చేయటం వల్ల 1000 యజ్ఞాలు చేసినంత ఫలితం నీకు దక్కుతుంది. ఈ సాయినామ స్మరణ చేసిన వల్ల నేను రుణపడేలా చేసుకుంటావు తల్లి. అదే గంట నువ్వు నా నామాన్ని స్మరించడం వల్ల నా షిరిడీకే వచ్చినంత పుణ్యం నీకు లభిస్తుంది. ఒక్క గంట నువ్వు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటావంటే నమ్ముతావా? మూటగట్టుకో. చూసావు కదా తల్లి, ఒక గంట, కేవలం ఒకటే గంట ఈ సాయి తండ్రి నామస్మరణ చేయడం వల్ల నీకు ఎన్ని లాభాలు వస్తున్నాయో ఇప్పుడు ఈ నామజపం మహిమ నువ్వు తెలుసుకున్నావు కదా. మరి నా బిడ్డ నా కోసం ఇన్ని చేస్తుంటే, ఇన్నిసార్లు నన్ను పలకరిస్తూ ఉంటే, నా నామాన్ని తలుచుకుంటూ ఉంటే, నా బిడ్డ కష్టాలు తీర్చకుండా నేను ఉంటానా చెప్పు? తీరుస్తాను. అన్ని సమస్యలకు పూజగా మంత్రంగా నా నామాన్ని జపించు చాలు. ఎంతో పుణ్యం ఉంటేనే ఈ సాయినామాన్ని చెప్పుకోగలవు. ఆ భాగ్యం నీకు దక్కుతుంది. నువ్వు నా బిడ్డవు కాబట్టి నన్ను పూజిస్తూ ఉంటావు. నా నామాన్ని జపించగలుగుతూ ఉంటావు. ప్రతినిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండగలుగుతావు. అలా ఉండు. ఈ సాయినామం అన్ని తలుపులకు తాళంగా ఉంటుంది. అన్ని తాళాలతో నువ్వు నీ గమ్యాన్ని చేరగలవు. నీ యొక్క గాయాలకు మందవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి నమ్మకంతో ఈ సాయి తండ్రి నామాన్ని జపిస్తావు కదమ్మా. జపించు. నీకైన మంచి కాలం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టే ఈ యొక్క సందేశం నువ్వు చూడగలిగావు. ధైర్యంగా ఉండు అని నేను నా మాటగా చెబుతున్నాను. నా బిడ్డలకు ఏ సందేశం ఇచ్చానో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ బాబా తమ నామస్మరణ చేయమని ఎందుకు చెబుతున్నానో నీవు తర్వాత అర్థమవుతుంది. ఎంతో పుణ్యాన్ని నువ్వు మూటగట్టుకోగలుగుతావు తల్లి. పెద్ద పెద్ద పూజలు పునస్కారాలు నాకు చేయాల్సిన అవసరం లేదమ్మా. మనస్ఫూర్తిగా, పూర్తి భక్తితో, శ్రద్ధతో నాపై ఉన్నటువంటి అభిమానం, ప్రేమతో బాబా అని పిలిస్తే చాలు. ఆ ఒక్క నామం నీ సకల పాపాలను కూడా తుడిచివేస్తుంది. ఈ బాబా అంటూ ఉన్నారు నీ కష్టాలను తీర్చడానికి. ఎన్నెన్నో పూజలు, పరిహారాలు చేసుంటావు కదా. ఈ ఒక్కసారికి ఈ బాబా మాట విను. మనస్ఫూర్తిగా కేవలం ఒక గంట పాటు ఒక రోజుకి ఆ తండ్రి నామాన్ని స్మరించి చూడు. తప్పకుండా ప్రతి ఒక్కరూ వారి కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడిపోతారు. నా బిడ్డలుగా మారిపోతారు. నాకు ఎంతో ప్రియమైన వారుగా మారుతారు. అర్థమైందా తల్లి? ఈ బాబా నీ పక్కనే ఉండిపోతాను. ఇటువంటి ఉన్న ఒకే ఒక మార్గం ఈ సాయి తండ్రిని విశ్వసించి ప్రతి ఒక్కరూ కూడా ఈ తండ్రి నామాన్ని స్మరిస్తూ ఉండడమే. పూర్తి ప్రేమ, అభిమానాలతో పూజించుకుంటే గనక నేను నా బిడ్డలుగా మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటాను. అంతకంటే నీకు భాగ్యం ఏముంటుంది చెప్పు? నేను అంతకంటే ఆదరిస్తుంటే నీకు ఇంకేమీ కష్టం చెప్పు? ఎట్లాంటి కష్టం వచ్చినా సరే ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా నా దగ్గరికి వచ్చేస్తావు. ఇది అక్షర సత్యం. నువ్వు పిలవగానే నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండండి. నీకు నా అనుగ్రహం అనేది పరిపూర్ణంగా దక్కుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు తల్లి. ఎందుకంటే నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ నీడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి పాపాలను అన్నీ కూడా తొలగిస్తాను. వారి వ్యాపారాలన్నికి సూత్రధారినే నడిపించి మంచి లాభాల వైపు నడిపిస్తాను తల్లి. అందుకే ఇంతలా చెబుతున్నాను. ఒక్కరోజు నా భక్తురాలిగా ఉండి చూడు, నీకే అర్థమవుతుంది. ఒక్కరోజు ఈ సాయి నామస్మరణ స్మరించి చూడు, నీకే అర్థమవుతుంది. ఈ బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా నువ్వు కనిపిస్తావు తండ్రి అని నువ్వు ఎన్నోసార్లు అనుకున్నావు. మరి బాధలో ఉంటే ఎలా కనిపించడం లేదు అని అడిగావు కదా. నేను నీ పక్కనే ఉన్నానమ్మా. నువ్వు చెప్పేది నీ కోసం నేను పనిచేస్తూ ఉంటానప్పుడు. అందుకే తల్లి, నన్ను స్మరిస్తున్న వారికి, నా శరణాగతి కోరిన వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఆత్మ సందర్శాన్ని, కైవల్యాన్ని ప్రసాదించి నా రుణాన్ని తీర్చుకుంటాను. అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారిని ఎప్పటికీ నేను చేయి వదలను. నీ జీవన లక్ష్యం అంతటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమించడం, అందులో లీనమవ్వడం, శరణాగతి పొందడం, అది భగవంతుణ్ణి స్మరించడం అంటే అది నేను అనుగ్రహించిన వరం తల్లి.
ఈ సాయి అనుగ్రహం ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.